హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజులు నేను వీడియో తీసి ఎందుకు చేయలేదో ఈ వీడియోలో చెప్తాం చూడండి. అదే పోయిన నెల 15వ తారీఖు నుంచి నిన్న 7 తారీఖు దాకా కంటిన్యూషన్గా ఒకరి తర్వాత ఒకరు చికెన్ ఫాక్స్ వచ్చింది. ఫస్ట్ చిన్నప్పుడు బుడ్డపిల్లకి వచ్చింది, దాని తర్వాత కంటిన్యూషన్ వచ్చింది. ఫస్ట్ అంటే స్కూల్లో ఉన్నిందంట, మేడం చెప్పింది. స్కూల్ లాస్ట్ ఎగ్జామ్ 15న మధ్యాహ్నం ఇంటికి రాగానే స్టార్ట్ అయ్యింది. తర్వాత దీనికి 9 రోజులు అయిపోయిన తర్వాత అది స్నానం అయిపోయిన తర్వాత పెద్ద అమ్మాయికి వచ్చింది. పెద్ద అమ్మాయికి ఉన్నప్పుడు 3వ రోజా 4 రోజులకి వచ్చేసింది అమ్మాయికి. నాకు వచ్చేసింది. ఫేస్ మీద వచ్చింది, చాలా వచ్చేసినాయి. సినిమాలో చూపిస్తారు చూడండి, ఫేస్ మీద మొత్తం ఇంత గ్యాప్ కూడా లేదు మొత్తం. అదే టైంలో నాకు డ్యూటీ పడడం, నాకు సుక్కలు కనబడి నరకం కనబడి ఉన్నాడు కాబట్టి సరిపోయింది. డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చి పని చేసి వంట చేసుకొని ఈయన వచ్చేంత వరకు మంచమే పడుకొని వచ్చి వీళ్ళ పని పొగేసి సాంబ్రాన్ వేసి కాపాకి చేపించి అన్నీ చేయాల్సినవి అన్నీ చేసుకుని కానీ ఆ టైంలో అనిపించింది ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో పని చేయకపోతే ఎలా ఉంటుంది అని నరకం కనబడింది. ఎందుకంటే ఆ టైంలో ఆ 10 రోజులు వారం రోజులు చేశా. ఎట్టాగా బయట డ్యూటీకి వెళ్ళకుండా ఖాళీగా ఉంటే అనుకోవచ్చు. పొద్దున్నే 6 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోవడం, 12 గంటలకు రావడం, ఇంటికాడ పనులు వచ్చి కూర్చుకోవడం, నైట్ వాషింగ్ మిషన్ నైట్ పూట సాయంత్రం వచ్చి 9 అయ్యి ఇంటికి వచ్చేది. గడప దాటలేదు మేము 9 రోజులు. గంటల నుంచి వచ్చి ఆడ వాషింగ్ మిషన్ బట్టలు వేసేసాను. అందరికి అన్నం కల్పించేంత వరకు పెట్టించేసి మొత్తం వీళ్ళు చేసే ఏం లేదు, కూర్చొని మొత్తం అన్నం కూరలు కానీ మొత్తం అన్ని కప్పులు కలిపి తీసుకొచ్చి ఆడ పెట్టేసేవాడిని. మంచం దిగేవాళ్ళు కాదు. దిగిన తర్వాత ఏమైంది, నా పనులు స్నానం కానీ నా అన్నం కానీ మొత్తం కూర్చొని అన్ని చేసేసి వచ్చి కూర్చొని టీవీ చూస్తే అన్నం తినేది 11:30కి. ఆ టైంలో తిని నిద్ర ఎమ్మటినే పండుకుందాం అనిపించింది. ఏడుస్తూనే ఉండేవాళ్ళం. ముగ్గురు కూర్చొని మంట ఏడుస్తుంటే నిద్ర పట్టక వీళ్ళని ఏం చేయాలి తెలియక మంటకి గెజ్జలకి ఏం చెప్పి టాబ్లెట్స్ ఉండవు, ఏముండవు, మందులు ఉండవు. ఎన్ని వేసినా ఉపశాంతి కోసమే నేను అడిగాను, తీసుకొచ్చాను టాబ్లెట్, కానీ వాడలేదు. ఓన్లీ యాంటీబయాటిక్స్ వాడుకున్నాం. అప్పటికి మంట దాని తర్వాత వ్యాధి అనేది అలాగే ఉంటుంది, అది తగ్గిపోయేంత వరకు అలాగే ఉంటుంది. నేను మటుకు చేసి అంటే ఆ టైంలో బాగా ఒకసారి అనిపించింది, బాధ, నిద్ర లేకుండా అయిపోతుంది, డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ పొద్దున్న 5 గంటలు లేచి నేను బయలుదేరి వెళ్ళిపోయి టిఫిన్ తెచ్చిచ్చేసి మళ్ళీ ఏముండదు వెళ్ళిపోయాను. కానీ టిఫిన్ ఆడబెట్టేసి 5ంటికి టిఫిన్ ఆడబెట్టేస్తే ఆ టైం తినేసి 9 గంటలకు వేడి తినేవాళ్ళు. తినలేక అక్కడ చట్నీ లేకుండా వచ్చి పచ్చడి చాలా ఇబ్బంది పడ్డాను. నేనైతే మనకు కొంచెం బాధపడ్డా. అటు డ్యూటీ చేసుకొని అమ్మటిని ఇటు పక్క వచ్చి పని చేయాలంటే చాలా ఇబ్బంది ఉన్నాను. ఇంకెవరిని పిలిచినా మళ్ళీ వాళ్ళకి ఏమైనా వచ్చిద్దాము, ఇంకెవరిని రానిలేదు. ఎవ్వరిని ఆ 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఎన్ని రోజులు ఎవ్వరిని ఒక్కని కూడా ఇంటికి రానివ్వాల. నేనే అన్ని పని చేసుకొని బయటికి వెళ్ళి వచ్చి మార్కెట్కి కానీ ఆయన వచ్చేంత వరకు అన్నం తినకుండా ఉంటే ఆయన వచ్చి అన్నం కలిపి పెట్టేంత వరకు అలాగే పడుకొని ఉండేవాళ్ళం ముగ్గురు. మధ్యాహ్నం అయినా రాత్రి అయినా పొద్దున్న 5ంటికే టిఫిన్, అంటే బయటికి వెళ్ళి మేము తెచ్చుకోలేక 5ంటికే టిఫిన్ తెచ్చి పెట్టేసేవాడు. అది మేము 10ంటికి 11ంటికి తినేవాళ్ళం. ఏమైందంటే ఆ టైంలో అయిపోయిన తర్వాత నేను వచ్చి నా పనులు ముగించుకొని వీళ్ళకి సాంబ్రాన్లు కానీ వేపాకుతో పెద్దోళ్ళు ఏదో ఒకటి చెప్తారు కదా, శాంతి చేయాలి, అది ఒకటి ఇది చేయాలని, అలాంటివి కూడా రోజు కూడా రానిలేదండి. ఫస్ట్ పిల్లకి 9 రోజులు వచ్చిన తర్వాత వేపాకు మొత్తం కలిపి మిక్స్ చేసి ఒళ్ళంతా పూసి గంటసేపు ఆర్పించి మొత్తం A to Z సాంబ్రాన్తో సహా నేనే వేసేసాను. ఎందుకంటే బయట పిలిపించిన వాళ్ళకి వచ్చిద్దామని భయం, మన వల్ల వాళ్ళే ఇబ్బంది పడతారు.
కానీ మా ఆయన చాలా కష్టపడ్డాడండి, చాలా అంటే చాలా ఎక్కువ కష్టపడ్డాడు. నాకు వచ్చింది లేదు, నాకు చిన్నప్పుడు నాకు తెలుసు వచ్చింది, కానీ వచ్చడానికి మరి రాదన్నారు. సరే ఏదన్నా లేకపోతే తప్పదు కాబట్టి చేశాను, మొత్తం చేశాను. నాకు ఆ టైంలో వీళ్ళని చూస్తున్నా, చేయి పెట్టి తౌడుతున్నా సరే బాధ ఏడుపు వచ్చేసింది. ఇంకోసారి నా పెద్ద కూతురు ఏమైందంటే బాత్రూంలోకి వెళ్తా అంటే మొహం మీద కూడా ఖాళీ లేదు ఎక్కడ, ఇంకా చిన్న చిన్న కూడా ఖాళీ ఎక్కడ లేక మొత్తం వచ్చేసింది. డాడీ నాకు ఎప్పుడు తగ్గింది డాడీ అని నాకేంటి బాగా తగ్గట్లేదు తగ్గిద్ది అనగానే నా కళ్ళ మొత్తం వచ్చేసింది. చెప్పలేకపోతున్నాను, తగ్గిద్ది అని చెప్పలేకపోతున్నాను, సంపాదించలేకపోతున్నాను. రాకెళ్ళి నాకు పంపు పెడితే వ్యాపారాలు వేసి సాంబ్రాలు వేసి ఏం లేదు, పొద్దున్నుంచి సాయంత్రం కొబ్బరి నీళ్ళు, జ్యూస్లు, ఇడ్లీ పంచదార అంతే, మజ్జిగ, ఓన్లీ మజ్జిగ, ఏం లేదు. ఇది అయిపోతే అర్ధరాత్రులు 3 గంటలకి వాంతులు చేసేవాళ్ళు ఒక్కొక్కరు. అవును, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాస్తారు చేసుకుని మొత్తం కక్కేసేవాళ్ళు. నేను అనుకున్నాను వాంతులు చేస్తే మొత్తం కక్కేస్తే మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. తగ్గేటప్పుడు దాని ప్రభావం చాలా ఎక్కువ అయిపోద్ది అంటండి. చూశాను ఒక్కొక్కరు తర్వాత ఒకళ్ళు కంటిన్యూషన్గా నెల 15 తారీఖు నుంచి, అంటే నా డ్యూటీ అయిపోయి 15 తర్వాత నుంచి ఇంటికాడ అంటే ఖాళీగా ఉన్న రోజు లేదు, నిద్రగానే అంత ఇబ్బంది పడతా ఉన్నా. ఫోన్లే తగ్గిపోయింది అనుకుంటే కరెక్ట్గా డ్యూటీకి వెళ్ళి టైం రోజు చాలా ఇబ్బంది పడ్డా. ఇక ఈ ఓడవలేక చూడలేక అంటుకొని చూసుకోలేక బట్టలు చూడలేక ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డా. వేరే బట్టలు సపరేట్, నా బట్టలు సపరేట్గా విడివిడిగా వేసామండి మిషన్లో. ఇవన్నీ వేసి డెటాల్ పోసుకొని రోజు చేసేటప్పటికి అప్పుడు అనిపించింది నిజంగా. జనాలు అనుకుంటారు కానీ కొంతమంది ఏదైనా అనుకోండి, ఆడవాళ్ళు లేదు ఏ పని చేయలేదు, అది కష్టం. మనం అనుకుంటాం మీరు చేసి మేము చేయొచ్చు కదా అనుకుంటాం, చేస్తాం. ఎంతవరకు 1 రోజు 2 రోజులు చేస్తాం. బయట డ్యూటీకి వెళ్ళి వచ్చి పని చేయాలని యాడ్ చేస్తారు చెప్పండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళి ఆ పని ఈ పని 2 చేయాలంటే చేయలేదు. సరే పోనీ అప్సంగా ఇంట్లోనే ఉన్నారు, ఈ పని చేసుకున్నాం అంటే ఏదో కొంచెం చేయగలుగుతారు కానీ అదేపటికి అలవాటైన కానీ సో అన్ని రోజులు చేపట్టి చేయలేరుగా. ఇది మటుకు వాస్తవం, ఎవరు నేను చేయలేదు నాకు తెలిసి. నేను చేశాను కాబట్టి చెప్తున్నా. అంతకుముందు చేసేవాను కానీ ఈ ముగ్గురు ఒక్కసారి పడిపోయి అది స్నానాలు 4 రోజుల నుంచి చేయక రోజు మంచి రోజు చేయించుకొని పసుపు ఎన్ని వేసుకొని ఒక్కడే చేసుకొని అన్నీ చేయాలంటే చాలా నరకం పడ్డా. ఇంకా బయటకు కూడా ఎవరు చెప్పుకోవాలి, ప్రతి ఒక్కరు వస్తా అన్నారు, పిలవకుండా ఒక్కడే చేసుకున్నా. మళ్ళీ ఇక వేరే వాళ్ళకు వచ్చిద్దనే ఉద్దేశంతోనే రావద్దన్నా, ఎందుకంటే వాళ్ళు వస్తాను ప్రేమతో వస్తా అన్నా సరే అవన్నీ కూడా నేను రాను. టిఫిన్ తెచ్చా అంటే టిఫిన్ కూడా తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళకూడదు. ఆయన ఎప్పుడో తెస్తే అది ఎండిపోయి అది తినబుద్ధి కాక వాంతి వచ్చి ముగ్గురు టిఫిన్ని తినేవాళ్ళం కాదు, వెళ్ళి వేసే ఓపిక కూడా ఉండేది కాదు, వాంతులు అయిపోతూ ఉండేది బాగా. అయ్యా ఎండిపోయింది అట్ట ఉంటేనే ఇంకా ఎట్టో ఒకట్ట ముగ్గురిని తినేసేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి వంట చేసి మాకు అన్నాలు కల్పిస్తే అప్పుడు తిని అప్పుడు కూర్చునేవాళ్ళం. ఉన్న రోజులు అన్నిట్లో ఎక్కువైంది తెలుసా, బయట నుంచి సాంబార్ తెచ్చుకొని బయట అన్నానికి సాంబార్ భలే టేస్ట్ ఉంటుందండి. ఈ సాంబార్ని ఏం చేసామంటే ప్రతిరోజు పొద్దున సాయంత్రం కానీ పిల్లలు ఏం తింటారంటే సాంబారు రసం వేసుకొని తినేసేవాళ్ళు, పెరుగు కావాలంటే పెరుగు. వాళ్ళతో పాటుకి నేను కూడా కంటిన్యూషన్గా అయ్యే తినేవాడిని. ఇంకా 4 రోజులు 3 రోజుల తర్వాత ఏమైంది, రుచి నచ్చక నాకు నేనే వంటలు చేసుకొని కొంచెం రుచిగా ఉండేది తిన్నా సరే నాకు మనశ్శాంతిగా తినలేకపోయాను. పెరుగనే ఎక్కువ తినడం, ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవడం, ఆ దేశం పండుకోవడం, ఇవే అయిపోయింది. అది చాలా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల వీడియోలు ఆ 10 రోజులు కూడా తీయలేక చాలా ఇబ్బంది మొహం మీద చూసుకోలేక మొహం మీద చాలా ఎక్కువైపోయింది, మరి చూడలేనంత ఎక్కువైపోయింది. భయంగా ఉంది. పిల్లలు కూడా భయపడ్డారు, వీడియో తీయలేదు అన్నీ చేయలేదు. కానీ కొంతమంది చెప్పుకుంటారు. నేను ఆ టైంలో ఏంటంటే ఒక్కడు కూడా చూపించలేదు, ఏం చేయలేకపోయాను. 15 రోజుల నుంచి వీడియోలు పెట్టలా, కంటిన్యూషన్గా ఇక్కడి నుంచి పెడతానే ఉంటాం. ఇక్కడ ఏమంది సెలవులు స్కూల్ వచ్చేసి స్కూల్ సెలవులు ఎంజాయ్ చేయలేకపోయారు, హాలిడేస్లో వెళ్ళలేకపోయారు. ఇంకా చిరాల ఎగ్జిబిషన్ పెట్టారండి, నెక్స్ట్ రేపు ఎల్లుండి కానీ తీసుకెళ్ళి ప్రశాంతంగా పిల్లలకి చూపించి ఊరంతా తిరిగేసి 2 రోజులు అయిన తర్వాత ఊరు పంపిస్తాం. అమ్మ వచ్చింది, ఊరు వెళ్తున్నాం మేము కూడా, అమ్మతో వెళ్తున్నాం. ఈయన తర్వాత వస్తాడు, ఒక 1 వీక్ దాకా ఉండేసి వస్తాం రెస్ట్ తీసుకొని.
వచ్చింది తీసుకెళ్ళడానికి. అదే అదే కారణం. మా ఆయనకి ఈ వీడియో ద్వారా చాలా టెన్షన్. మా ఆయన లేకపోతే అసలు ఉండేవాళ్ళం కాదు. అసలు చాలా కష్టపడ్డాడు. చాలా అంటే ఇంకా చెప్పలేనమాట. ఏంటంటే నా బాధ నాకు ఉండేది. నాకేంది ఇలా ఉంది, నా పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళకి జడేయడం కానీ పెట్టడం అవన్నీ ఏమీ లేదు అసలు. అదంతా ఒకటైతే ఈయన కష్టపడి వస్తున్నాడు, ఈయన కడుపు నిండా తినట్లేదు, మా గురించి దిగులు పడుతున్నాడే, ఆయన అన్నం తింటుంటే చూసి బాధ వేయడం నాకు ఇంకా అది ఎక్కువైపోయింది దిగులు. కష్టపడేవాడు కదా, అన్నం అన్నీ తినకపోతే ఎలా ఉంటాడు, మళ్ళీ ఇంటికి వచ్చి పని గిన అంతా ఎక్కువైపోయేసరికి ఇవన్నీ పిల్లల గురించి, ఈయన గురించి, నా గురించి అంతా నాకు ఎక్కువ టెన్షన్ అయిపోయింది బాగా. అంటే టెన్షన్ ఎక్కువ పడిపోయి బాగా ఏడ్చేదాన్ని, రోజు ఏడ్చేదాన్ని. ఏంది ఇలా అయిపోతున్నాను అని చెప్పేసి చాలా దిగులేసింది నాకు కూడా. ఇప్పుడిప్పుడే కొంచెం అంటే ఇప్పుడు కూడా నీరసం, ఏం తినబుద్ధి కావట్లేదు. ఇప్పుడే కొంచెం అలా తగ్గింది. ఏమి తినకుండా ఏమీ తినలేదు, ఏమి అసలు ఏమి తినలే. కాకపోతే 15వ తారీఖు నుంచి అండి, ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్స్ ఇవే 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మేము అసలు ఏమి తినకూడదు, అసలు ఏం కానీ అసలు ఏది ముట్టలేదు మేము ఇంతవరకు. వాళ్ళతో పడుకు నేను కటికి పత్యం చేశానండి ఇంట్లో తెచ్చుకో. కానీ నేను స్నానం అయిపోయిన తర్వాత మా ఆయన కోసం డ్యూటీ నుంచి వచ్చేసరికి ఏం చేస్తాను, వచ్చిన రోజు అందరికీ అయిపోయిన రోజు తర్వాత రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి కూర తెప్పించేసి చేపిస్తుంది. తిన్నా ప్రశాంతంగా ఉంది. వాసన బయటకు వస్తుంది ఇందా అనుకుంది. లోపల రంగాలు చేపించింది నా ఒక్కడికి. తిన్నా ప్రశాంతంగా ఆ రోజు కొంచెం పోసుకొని తినేసి చేసింది, తిన్నా. కానీ ఆ టైంలో ఏంటంటే 15 రోజుల తర్వాత వచ్చి చూడకపోతే తినేసిన తర్వాత తినడానికి ఆకలేసి తినేసా, కానీ హైలైట్గా తినాలి, ఇంత ఎక్కువ తినేయాలని అనిపించలే. మళ్ళీ తర్వాత రోజు అనిపించింది తినాలి. ఎందుకంటే ఇన్ని రోజులు తినకుండా మానేసి ముగ్గురిని చూసి కూడా తినబుద్ధి కాలేదు. వీళ్ళిద్దరు ముగ్గురు పిల్లలు చూసాను, డాడీ ఏం డాడీ అని అడుగుతున్నారు. ఇంకా అందుకే వాళ్ళ ముందు తినడం ఇష్టం లేక అసలు తెచ్చుకోవడం మానేసాను. తగ్గాక ఒకేసారి తెచ్చుకోవచ్చు, లేదా బయట తినొచ్చు అని చెప్పి పిల్లలు తెచ్చుకుంటే వాళ్ళు ఆశపడతారు కదండి, అందుకే తెచ్చుకోలే. అందుకే వీడియోస్ అట్లా ఇక నుంచి డైలీ పెడతాను. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మామూలుగా వీడియోస్, ఎగ్జిబిషన్ వీడియో కానీ అవన్నీ పెడతాను. అందుకే పెట్టలేకపోయామండి వీడియోస్. చూడండి ఇంక నుంచి డైలీ పెడతాము. బాయ్ చెప్పే ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ ఏదైనా వీడియో ఉంటే నెక్స్ట్ వీడియో చేసి చెప్తూ ఉంటాను. చూడండి ఎగ్జిబిషన్ చేసి సాయంత్రంగా రేపు వెళ్తాం, అది ఆ వీడియో పెట్టేస్తాం, అది కూడా చూడండి. చాలా వెళ్ళి ఎగ్జిబిషన్ చూపిస్తున్నాం, బాగుంటుంది చూడండి. మరి నిన్న రాత్రి అమ్మతో దోశ తినాలి పచ్చడి చేయించా, అది పెట్టాలి. కానీ పెడదాం అనుకున్నా కానీ ముందు అసలు వీడియోలు ఎందుకు పెట్టట్లేదు చెప్పాలి కదా అని చెప్పేసి ఆ వీడియో ఆపాను. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. దోశ గింజలు పచ్చడి అమ్మతో చేయించాను, చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా పెడతాను. ఈ వీడియో ఇంతేనండి. బాయ్ చెప్పు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇద్దరు నిద్రపోతున్నారు ఫుల్గా, పాపం ఎక్కువ వచ్చింది ఇసుకి, ఇద్దరు నిద్రపోతున్నారు.